రవి గారు జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య సిద్ధం సభల్లో కానీ లేదంటే అసెంబ్లీలో కానీ నా ఎస్సీలకి నా ఎస్టీలకి నా బీసీలకి నా మైనార్టీలకి నేను కుర్చీలు ఇచ్చాను పదవులు ఇచ్చాను 68% పైగా వాళ్ళకి పదవుల్లో కూర్చోబెట్టానని చెప్పి గొప్పలు చెప్పుకుంటూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంట? ఇదంతా లేనిపోని అభూత కల్పనలేనండి. సీట్లు అయితే మాత్రం మాకు రాజ్యాంగం నిర్దేశించిన ప్రకారం మాకు ఇచ్చారే కానీ అదనంగా మాకేమి ఇవ్వలేదు. కాకపోతే ఒకటండి, అతను దళితులకి వాళ్ళు ఎంపీలైనా ఎమ్మెల్యేలైనా కానీ గేట్ బయటే కానీ గేట్ లోపల లేదండి. అదే ఇవాళ మన ఎమ్మెల్యేలు ఉన్నారంటే మన మంత్రులు ఉన్నారంటే మాత్రం చంద్రబాబు నాయుడు పక్కనే కానీ, అట్లాగే గత ముఖ్యమంత్రిగా చేసిన స్వర్గీయ ఎన్టీ రామారావు గారి పక్కనే జిఎంసీ బాలయోగి గారే కానీ, ప్రతిభా భారతి కానీ, కడియం శ్రీహరి కానీ, తర్వాత అనేక మంది రాజయ్య గారు కానీ, ఇలాంటి వాళ్ళంతా పక్కన కూర్చునే వాళ్ళు కానీ ఇతని దగ్గరికి మాత్రం గేటు దాటి లోపలికి వెళ్తానికి లేదండి. అక్కడంతా ఒక సామాజిక వర్గం, ఒక రెడ్లు తప్పితే వేరే వాళ్ళకి ఎవరికి లేదండి. దాన్ని మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అతను మాత్రం దళితులకు ఏమీ చేసింది లేదు. అతను వచ్చిన తర్వాత నా దళితులంతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా నా అక్కలు నా చెల్లెళ్ళు నా తమ్ముళ్ళు అంటున్నాడు. కానీ అతను వచ్చిన కాడి నుంచి సుధాకర్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ రోజు వరకు జరిగిన కార్యక్రమాలన్నిటి చూడండి. ఎవరినైనా కానీ ఈ వీకర్ సెక్షన్ని హింసించి చనిపోతానికి కానీ చంపుతానికి కానీ కారణమయ్యాడే కానీ అతను ఏమీ చేయడు. రానున్న రోజుల్లో ఈ దళితులు మాత్రం అతనికి సార్వత్రిక ఎన్నికల్లో బుద్ధి చెప్తారండి. అంటే ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి నేను అది ఇచ్చానని ఆయన చెప్తా ఉన్నాడు. ఆయన అనుకున్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ గొప్పలు చెప్పుకుంటున్న పరిస్థితి. కానీ వాస్తవ రూపంలో చూస్తే ఏదైతే దళిత సామాజిక వర్గానికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఎంత ఇబ్బందులు పడుతున్నారో వాస్తవికంగా కనిపిస్తూ ఉంది. కానీ దాన్ని ప్రభుత్వం మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకెళ్లే విధంగా ఎందుకని జరగలేదు అనుకోవాలి. ఒకటండి జరుగుతుంది. కాకపోతుంటే ఏంటంటే వాళ్ళు ఒకటే చేస్తున్నారండి. అతను నేను సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాను, విద్యా దీవెన ఇస్తున్నాను, లేకపోతే అమ్మ ఒడి ఇస్తున్నాను, ఇంకోటి ఇస్తున్నాను, ఆటోలకు ఇస్తున్నాను, లేకపోతే అనేకమైన వీళ్ళకి ఇస్తున్నాను. కానీ అసలు ఇదంతా లేకోకుండా మా ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన మా సప్లాన్లు కానీ లేకపోతే మాకు కావాల్సిన రాయితీలు మా 15% మాకు ఇస్తే మాత్రం కొన్ని వేల కోట్లండి, 8,000 కోట్ల రూపాయలు ఒకే సంవత్సరంలో ఖర్చు పెట్టండి చంద్రబాబు నాయుడు గారు. ఆటో దగ్గర నుంచి మొదలుపెట్టి సూపర్ బజార్ దగ్గర నుంచి జేసీబీ మిషన్ల దగ్గర నుంచి ఎవరికేమి ఇస్తున్నాడు చెప్పండి. కాకపోతే నీ దగ్గర ప్రతిరోజు భిక్షం అడుక్కున్నట్టు కొంద కానీ అంతకంటే ఏం లేదు. అదే ఒక ఇండస్ట్రీ కానీ ఏదైనా ఉందనుకని మీరు ఒక ఇండస్ట్రీ పెట్టానుకో దాంట్లో కొంతమంది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతుకుతారు. అంతేగాని నువ్వు ఇచ్చే సంవత్సరానికి ఇచ్చే 15,000 10,000 కోసం ఆశపడి ఉండటం అనేది మాత్రం అది కరెక్ట్ కాదండి. రానున్న రోజుల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఉంచుంటారు. అంటే అదే ఇప్పుడు సభల్లో జగన్మోహన్ రెడ్డి చూస్తే అంటే జగన్మోహన్ రెడ్డి కదా ఏ ముఖ్యమంత్రి ఏదైనా ఒక సభ పెట్టి దాంట్లో మాట్లాడుతూ ఉన్నారంటే అభివృద్ధి గురించి మాట్లాడాలి, ఆ తర్వాతే సంక్షేమం గురించి మాట్లాడతారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి గురించి మాట్లాడడం అనేసి పూర్తిగా నేను మీకు డబ్బులు ఇస్తున్నాను కాబట్టి నాకు ఓటేయండి అన్న విధంగా ఆయన మాట్లాడడం అనేది ఎంత మేమంతా అడుక్కునే వాళ్ళకి మనం కనుక ఇది మన ఈ ట్రాఫిక్ దగ్గర జంక్షన్లో అడుక్కునే వాళ్ళు కనుక రోజుకు వచ్చేసి 500 200 300 సంపాదించుకుంటారు. అలా ఉందగానండి ఏదన్నా ఒక ఇండస్ట్రీ తీసుకొచ్చేసి ఒక కార్పొరేట్ సంస్థ తీసుకొస్తే మాత్రం కొంతమంది బ్రతుకుతారు. దానివల్ల కొన్ని వేల మంది అన్సాలరీస్గా పక్కన ఉపాధి పొందుతారు. కానీ ఇది మాత్రం నేనేదో సంక్షేమం చేశాను అంటున్నాడు. కానీ ఎక్కడెక్కడ అప్పు తీసుకొచ్చి సంక్షేమం చేస్తే ఎట్లాగండి? నీ కాళ్ళ మీద నువ్వు బతుకుతానికి చేయండి. ఇప్పుడు నీ కొడుకు ఉన్నాడు, లేకపోతే నీ తమ్ముళ్ళు ఉన్నారు, వాడు ఇంజనీర్ ఏదో చదువుతాడు, వీడిచ్చే 15,000 10,000 కోసం చూస్తే ఎట్లాగండి? అది కాదు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతకాలి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతితే మాత్రం అభివృద్ధి చెందిద్ది. కానీ అభివృద్ధి లేకుండా సంక్షేమం అంటే మాత్రం అది కరిగేది కాదు. రేపు రానున్న రోజుల్లో మాత్రం ఈ అప్పులు ఎన్ని లక్షల కోట్లైనవో మీకు తెలుస్తూనే ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రతి మనిషి మీద కూడా వాళ్ళ అప్పు మాత్రం విపరీతంగా ఉంది. దాన్ని మాత్రం మనం ఖండిస్తున్నామండి. సో ఎన్నికల దగ్గరికి వస్తూ ఉన్నాయి. ఈ సమయంలో సినిమాల హడావుడి కనిపిస్తుంది. ఈరోజు యాత్ర 2 అనే ఒక సినిమా రిలీజ్ అవ్వడం, అసలు ఈ సినిమా మీద మీ అభిప్రాయం ఏంటి? నాకు సినిమాల మీద అసలే మొదటి నుంచి ఇంట్రెస్ట్ లేదు. 2019 ఎన్నికల్లో యాత్ర అని చెప్పి ఎన్టీ రామారావు గారి భక్తుడిగా ఉండానే కానీ నేను సినిమాల మీద నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. దాని గురించి నాకు ఇది లేదండి. ఎన్నికలకు ముందు ఆ పార్టీలకు సంబంధించిన నాయకుల మీద సినిమాలు తీస్తే అవి ఓట్ల రూపంలో మారతాయి అనుకోవడం ఎంతవరకు కరెక్ట్? అది అసమంజసం అండి. వాళ్ళు ఏదో సినిమా చూసినంత మాత్రం ఓటేస్తారని మాత్రం అది కరెక్ట్ కాదు. ఏదేమైనా కానీ ఏ ముఖ్యమంత్రి అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు, అభివృద్ధి చేస్తా సంక్షేమ కార్యక్రమాలు చేస్తే మాత్రం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు మాత్రం మెచ్చుకుంటాయి. అంతేగాని నేనేదో సంక్షేమం చేస్తున్నాను నేను యుద్ధానికి సిద్ధం 175 నాట్ 175 ఇవన్నీ అనవసరం అండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా 120 నుంచి 150 సీట్లు తెలుగుదేశం పార్టీకి వస్తుంది. దళితులు మొత్తం
కడుపు మంటతో ఉన్నారు. ఎందుకంటే రోడ్డు మీదకి వచ్చి మీరు ఇందాక అడిగారు చూడండి, రోడ్డు మీదకి ఎందుకు రావట్లేదు? రోడ్డు మీదకి వస్తుంటే కేసులు పెట్టిన మీద 32 కేసులు ఉన్నాయండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. రోజు కోర్టులు చుట్టానంటే పెళ్ళిళ్ళు ఉండవు, పబ్బాలు ఉండవు, ఏముండదు. శుభకార్యాలు అశుభకార్యాలు మానుకొని 10:30కి వెళ్ళి కోర్టులో ఉన్నామంటే సాయంత్రం 4:30 దాకా ఇచ్చేస్తున్నామంటే ఇక ఆలోచించండి. మేమే ఇంత ఇదిగా సెకండరీ లీడర్సే బాధపడుతున్నామంటే ఇక ఎమ్మెల్యే లీడర్ ఇప్పుడు పర్చూరి ఆయన ఉన్నాడు చూడండి, ఏలూరు ఆయన సాంబశివరావు గారు, ఆయన ఎస్కేప్ అయ్యాడు. ఎటు వెళ్ళాడు అర్థం కాలేదు. అట్లాగే తాటిపత్రిలో చూస్తే వాళ్ళని హింసిస్తున్నాడు. ఎక్కడ ఎవరిని హింసిస్తుంది? ఎవరినండి? మాచర్లో చూస్తున్న బ్రహ్మారెడ్డిని. ఎవరినండి? మా ఎస్సీలు లేదు, బీసీ లేదు, మైనార్టీ లేదు, అందరిని మాత్రం లోపల వేయించేసి మనం సిద్ధాంతపరంగా ఏదో నేనే వాళ్ళేదో లాగించాలి, లేకపోతే నేను అధికారం రాగాలనుకున్నాడు. కానీ ఎట్టి పరిస్థితులు అతను పప్పులు ఉడకవండి. చంద్రమోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి పంపిస్తున్నారండి. ఇది మాత్రం తథ్యం. సార్, జగన్మోహన్ రెడ్డి ఎన్నికల దగ్గరికి వస్తూ ఉంటే సిద్ధం సభ అని చెప్పి సిద్ధం అంటూ కూడా జనాల్లోకి వెళ్తా ఉన్నారు. సో ఇందులో నేను 99% ఇచ్చిన హామీలని పూర్తి చేసేసానని చెప్పుకుంటా ఉన్నారు. సో దీని మీద మీ అభిప్రాయం? సిద్ధం అన్నారు. డిఎస్సి ఇప్పుడు హడావుడిగా 6,000 చిల్లర మందికి డిఎస్సి ప్రేరేపించారు. ఫస్ట్లో 26,000 మందికి నేను మెగా డిఎస్సి పెడుతున్నాను. దానికి సిద్ధం లేదా? 6,000కే సిద్ధమా? ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఈ సిద్ధం అనే దానికి ఈయన ఓడిపోవటానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ప్రజలందరూ అనుకుంటున్నారండి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన హామీలు 100కు 100 కాదు కదా, 10% కూడా నెరవేర్చాల. జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నారు. ఈ ఇయర్కి ఒక్కసారి జనవరిలో జాబ్ క్యాలెండర్ అన్నారు. దానికి జాబ్ క్యాలెండర్ ఇచ్చారా? పేద ప్రజలకి కానీ నిరుద్యోగులకు కానీ పనికొచ్చేటటువంటి కార్యక్రమం ఏది చేయకుండా సిద్ధం అంటే దేనికి సిద్ధం అండి? ఓడిపోవటానికి సిద్ధం. అది మామూలుగా అయితే ఈ ప్రజలు మామూలుగా ఆయన ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు ఓడిద్దామా అని చెప్పేసి ఓటేయటానికి సిద్ధంగా ఉన్నారు. సిద్ధం అంటే అది దాదాపు వాళ్ళు చెప్పిన నిర్వచనానికి అన్ని ఓట్లు వాళ్ళు కట్అవుట్లు సిద్ధం అంటున్నారు. కానీ ప్రజలు ఆయన ఓటుకు సిద్ధంగా ఉన్నారు. దీనిలో ప్రజలు ఎంత చేశారు, ఏం చేశారు అనేది కూడా ప్రజలు తెలుసుకుంటున్నారు. రాబోయే కాలంలో ప్రతి నియోజకవర్గంలో 100కి 80% ఓట్లు తెలుగుదేశం పార్టీకి వేసి చంద్రబాబు నాయుడు గారిని గెలిపేటకు సిద్ధంగా ఉన్నారు. రాబోయే కాలంలో నిరుద్యోగులకి ఉద్యోగాలు తెచ్చుకోవటానికి చంద్రబాబు నాయుడు గారిని చూసేదానికి సిద్ధంగా ఉన్నారు. సో ఇప్పుడు ఉద్యోగాల గురించే మనం మాట్లాడుకుంటే 6,100 ఉద్యోగాలు ఏదైతే డిఎస్సికి సంబంధించిన వాళ్ళ నోటిఫికేషన్ రావడం జరిగింది. మీరు అన్నట్టు 26,000 ఉద్యోగాలు ఇస్తా అన్నారు. 4 ఏళ్ళు గడిచిపోయింది. ఎన్నికలకు ముందు గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో, ఎన్నికలకు ముందు ఏ పథకం ఇచ్చినా సరే అది మోసపూరితమైన పథకం కిందే చూడాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గతంలో ప్రతిపక్ష నాయకుడిగా చేసిన వ్యాఖ్యలు మరి ఇప్పుడు ఆయన వదిలిన డిఎస్సికి అది వర్తించదంటారా? రేపు ఎల్లుండో ఎప్పుడో కానీ ఎన్నికలు కూడా వస్తుందండి. ఈ 6,100 మందికి సిద్ధంగా చేస్తారు. ఎగ్జామ్స్ పెట్టగలుగుతారా? ఈ నోటిఫికేషన్ చెల్లుద్దంటారా? ఇది ఎలక్షన్ కడావిడికి తీసుకున్నటువంటి మూమెంట్ కాదు. ఆయనే చెప్పాడు అక్కడ ఎలక్షన్ 6 నెలల ముందు ఎవరైతే ప్రపోజల్ పెడతారో అవన్నీ ఎలక్షన్ స్టంట్ కింద వస్తుంది కాబట్టి నమ్మొద్దని ఆయనే చెప్పాడు. ఇప్పుడు ఈయన నమ్మాలా వద్దా జగన్మోహన్ రెడ్డి గారిని? ఈ ముఖ్యమంత్రి గారు దిగే టైంలో 6,100 మందికి ఈ డిఎస్సి పెడతానన్నారు. ఈ ఉపాధ్యాయులు వాళ్ళకి ఇచ్చే రావాల్సినటువంటి దిగిపోయినటువంటి పెన్షన్లు కానీ, జీతాలు కానీ, జీతభత్యాలు కానీ, డిఏలు కానీ, ఫిట్మెంట్ కానీ చంద్రబాబు నాయుడు గారు చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు అని చెప్పేసి ఒక వాక్యం ఉంది. ఉపాధ్యాయులు కానీ, ఉద్యోగులు కానీ, మామూలుగా వాళ్ళకి రావాల్సిన పిఆర్సీ కానీ ఏది అంతకుముందు తెలంగాణలో ఫిట్మెంటు తెలంగాణ కన్నా 34% ఇస్తే ₹1 పెంచిచ్చారు చంద్రబాబు నాయుడు గారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని రేపు రాబోయే కాలంలో ఉద్యోగస్తులు కానీ, ఉపాధ్యాయులు కానీ, తర్వాత విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ అందరూ తెలుగుదేశం పార్టీకి ఓటేసి అత్యధిక మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తారని కోరుకుంటున్నాం. అంటే ఈ ఉద్యోగాలకు సంబంధించి మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు ప్రధానంగా బొత్స సత్యనారాయణ గారు చదువుకున్న వాళ్ళు ఎక్కువ అవడం వల్లే రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయిందని చెప్పడం కానీ, లేదా సజ్జల రామకృష్ణారెడ్డితో అసలు డిఎస్సి ఎందుకని చెప్పి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడడం కానీ ఇవన్నీ ఎట్లా చూడాలి? వాళ్ళు ప్రభుత్వంలో రాకముందు ప్రతిపక్షం ఉన్నప్పుడు ఏం చెప్పారండి? 2 లక్షల ఉద్యోగాలు ఉండి గవర్నమెంట్ అవి మేము పూర్తి చేస్తామన్నారు కదా. 2 లక్షల ఉద్యోగాలు అనేవి మన వాలంటీర్ని ఫిలప్ చేశారు. గవర్నమెంట్ అది వాలంటీర్కి సంబంధించిన విషయం అండి. 2 లక్షల ఉద్యోగాలు అట్లాగే ఉన్నాయి. కాబట్టి రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిరుద్యోగులు కానీ, ఉద్యోగస్తులు సంతోషపడే రీతిలో
ప్రోగ్రాం ఉంటుందని చెప్పేసి నేను గంటాపదంగా చెప్పగలుగుతాం. సో ఇప్పుడు ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు ఫేక్ ప్రచారాల హడావుడి కనిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటనకు సంబంధించి చంద్రబాబు వెళ్ళి అమిత్ షా కాళ్ళ మీద పడినట్టు, లేదంటే మోదీ కూర్చుంటే చంద్రబాబు చేతులు కట్టుకొని ఉంచున్నట్టుగా నిన్నటి నుంచి ప్రచారం చేస్తూ ఉంది సోషల్ మీడియాలో వైసీపీ. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? సార్, ఇవన్నీ తప్పుడు ప్రచారాలని ప్రజలను పక్కదోవ పట్టిస్తానికి ఈ ప్రచారాలు జరుగుతున్నాయండి. వాళ్ళకి ఫేక్ మామూలుగా అకౌంట్లు ఉన్నాయి, ఫేక్ ఈ ఈ ప్రచారాలు చేసే యూట్యూబ్లు కానీ తర్వాత మామూలుగా యూట్యూబ్ ఛానల్స్ కానీ ఉన్నాయి. దీంతో ప్రజలు ఎవరో మోసపోరండి, వాళ్ళు చేసే జిమ్మిక్కులు కానీ కిమ్మిక్కులు కానీ. కాబట్టి ప్రజలు నిబద్ధతగా ఉన్నారు. రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీకి ఓటేస్తారు. కంపల్సరీగా 170 సీట్లు తెలుగుదేశం పార్టీ గెలుచుద్దని ఘంటాపదంగా ప్రజలే చెప్తున్నారు. సో ఎన్నికలకు ముందు యాత్ర సినిమా మీద మీ అభిప్రాయం? యాత్ర 2 అని వాళ్ళు రిలీజ్ అయింది. గతంలోనేమో రాజశేఖర రెడ్డి జీవిత చరిత్ర అంటూ యాత్ర తీశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జీవిత చరిత్ర అని చెప్పి యాత్ర 2 రిలీజ్ చేశారు. ఏంటి ఎంత ప్రభావం ఉంటుంది అంటారు ఎలక్షన్? ఏమండి, యాత్ర సినిమా చేసిన, యాత్ర 2 చేసిన, యాత్ర 1 చేసిన రాజశేఖర రెడ్డి గారు వేరు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనులకి ఈయనకి ఫైట్ ఆపోజిట్ ఉంది. ఈ ఈ ఈ తప్పుడు సినిమాలు కానీ తప్పుడు ప్రచారం వ్యూహం మొన్నటిదాకా వ్యూహం అన్నారు, ఏది రామ్ గోపాల్ వారు, ఆ సినిమా పోయింది వెనక్కి, యాత్ర 2 అన్నారు. ఈ ప్రజలు చూసి ఇప్పుడు వీళ్ళకి జరిగిన అన్యాయానికి ఓట్లు వేస్తారండి? సినిమా చూసి ఓట్లు వేస్తారా? ఇది వాళ్ళ భ్రమే. సినిమా చూసి మనకు ఓట్లు పడతాయో, రాజశేఖర రెడ్డి గారిని వెనకమాల పెట్టుకుని ఓట్లు పడతాయో అనేది. రాజశేఖర రెడ్డి గారు ఏంటి మామూలుగా ఆ పథకాలు పెట్టారు, ఆయన సొంతంగా ఆయన చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకాలు కానీ ఏమన్నా కానీ అమలుపరిచారు. ఆయన పథకాలు పెట్టిన ఆయన అపరపరిచారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు తీసేశారు. రాజధాని కడితే పడగొట్టారు. ఏంటి ఎక్కడ పథకాలు అక్కడ ఆపేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధ్వంసానికి సృష్టించారు.